హైదరాబాద్ లో ఒకే యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్న బాలు అండ్ శైలు గొడవలు పడుతూ ఉంటారు. బాలుని ప్రేమించే నిషా శైలు మీద ద్వేషంతో రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ముంబై యాడ్ ప్రాజెక్ట్ ని బాస్ బాలు అండ్ శైలులకు అప్పగిస్తాడు. ఒకరోజు మీటింగ్ లేట్ అవడంతో శైలు బాలు వాళ్ళ ఇంట్లో మొదటిసారి అడుగు పెడుతుంది. బాలు శైలుని చనిపోయిన వాళ్ళ అమ్మ గొంతుతో భయపెడతాడు. నిజం తెలుసుకున్న శైలు రివర్స్ లో దెయ్యంలా బాలునే భయపెడుతుంది. శైలు హాస్టల్ కి వెళ్లి తిరిగి ఆఫీస్ కి స్టార్ట్ అవుతుంది. బాలు కార్ రిపేర్ అవడంతో క్యాబ్ ఎక్కుతాడు. అదే క్యాబ్ లో శైలు కూడా ఉంటుంది. తర్వాత జరిగేది చూడండి. ఇది మనిషా దెయ్యమా లేక మనిషిలో వచ్చిన దెయ్యమా? బాబు సైదులు చెప్పండి బాబు. నీకు క్యాబ్లో నువ్వు నేను కాకుండా వేరే ఎవరైనా కనిపిస్తున్నారా? బ్యాక్ సీట్ లో మేడం గారు ఉన్నారు కదా బాబు. టైం బాలినప్పుడు అరటి పండు తిన్నా పళ్ళు ఊడిపోతాయంటే ఇదేనేమో. దీన్ని వదిలించుకుని త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటే వెదవ కార్ వల్ల దీంతో కలిసి ఆఫీస్కి వెళ్తున్నాను. ఒరేయ్ బాలు, నీ కష్టం పగుడికి కూడా రాకూడదురా. ఏంటన్నా మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలోనే ఆపేసావు? ఎవరి గురించో చెప్తున్నావు కదన్నా. భలే ఇంట్రెస్టింగ్ ఉందన్నా. నాకైతే అమ్మాయిని చూడాలని ఉందన్నా. చూస్తున్నావు కదరా వెదవ. ఏంటన్నా? అదే కారు చూసి డ్రైవ్ చేయి. అసలే టర్నింగ్లు స్పీడ్ బ్రేకర్లు ఎక్కువయ్యాయి. అలాగే అన్నా. కొంపదీసిది నా బాడీలో నావిగేటర్ ఏమైనా ఫిక్స్ చేసిందా? ఎక్కడికెళ్తే అక్కడికి ఇలా వెంటాడుతుందేంటో. జిట్టు మొహంది. రా దోచుకుపోరాలు. థ్యాంక్ యూ సార్. వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు కలిసే వచ్చారన్నమాట. వాడి పేరు శైలు అయితే నీకేంటి, డ్రైల్ అయితే నీకేంటి? అసలు వాడి దగ్గర నా టాపిక్ ఎందుకు తీసుకురావడం? అవును, ఈవిడి గారు టాక్ ఆఫ్ ది టౌన్. తమరి టాపిక్ తప్ప మాకింకేం ఉండవు. మరి ఏదో ఫ్లోలో వచ్చింది, వాడు ఫాలో అయ్యాడు. ఏంటి నేను అప్పసెక్కున్నానా? మరి నువ్వేంటి లక్కి ల్యాండ్ మార్క్వా? కాదా మరి, నేను ఎదురయ్యాను కాబట్టే నీకు ఈ జాబ్ వచ్చింది. నేనిచ్చిన ప్రాజెక్ట్ చేయడం వల్లే ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. లేదంటే యాడ్లు చేయడం కాదు కదా, ఇంట్లో కూర్చొని అంట్లు తోముకునేదానివి. ఏం కాదు, నా టాలెంట్ చూసే నాకు అవకాశం ఇచ్చారు. టాలెంట్ ఉంటే సరిపోదు, టైం సెన్స్ కూడా ఉండాలి. ఆఫీస్ టైంలో రోడ్డు మీద ఇలా ఆర్గ్యుమెంట్ ఏంటి? నిజమే, నీతో ఆర్గ్యూ చేయడం టైం వేస్ట్. అనవసరంగా నోటుకొచ్చినట్టు వాగాను. ఈ కక్ష మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ రాక్షసి స్టాఫ్ అందరికీ నిన్న మా ఇంట్లో జరిగిందంతా హాట్ న్యూస్ కింద టెలికాస్ట్ చేయదు కదా. వెళ్ళు వెళ్ళు, నిన్న మా ఇంట్లో జరిగిందంతా స్టాఫ్ అందరికీ చెప్పకపోతే నీ కడుపుబ్బరం తగ్గదు కదా. వెళ్ళు. నేనేమి నీలా కాదు, నాకు కొంచెం మేనర్స్ ఉంది. ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడే అలవాటు నాకైతే లేదు. అంటే జరిగిన సంగతులేవి ఆఫీస్లో చెప్పవా? చెప్పనంటే చెప్పను. మనిద్దరం కలిసి క్యాబ్లో వచ్చామన్న సంగతి అది కూడా చెప్పనంటే చెప్పను. నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ అమ్మాయిలకి ఇప్పుడు రివర్స్ డ్రామానే కరెక్ట్. దేవుడా, ఎందుకయ్యా నాకిన్ని తెలివితెట్లిచ్చావు? ఎందుకైనా మంచిది 5 నిమిషాలు ఆగి వెళ్ళడం బెటర్. లేదంటే ఆ బీబీసీకి లేనిపోని డౌట్లన్నీ వస్తాయి. పొద్దు నుంచి జేబు ఖాళీగా ఉంది, ఎలారా దేవుడా అనుకుంటున్నా. లచ్చిందేవి టింగ్ టింగ్ అని కాలి వేలు కొట్టిందిగా. డోర్ తీయడం ఆలస్యం. ఇప్పుడు ఈ విషయం నిషా గారు, మేడం నిషా గారు, గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రతిదీ నీతో చెప్పాలా? ఆయన క్యాఫ్టేరియా దగ్గరకు వచ్చి ఇంకెక్కడికి వెళ్తాను? మంచిది మేడం, చాలా మంచిది. మీరు ఇక్కడ క్యాఫ్టేరియాలో కూర్చొని కాఫీల మీద కాఫీలు తాగుతూ కూర్చోండి. అవతల వాళ్ళిద్దరు క్యాబులు ఎక్కి కాలక్షేపం చేస్తుంటారు. రేయ్, అర్థం ఎలా చెప్పు? నేను అర్థమయ్యేలాగే చెప్తున్నానండి, కానీ మీరే నా మాటలు సరిగా అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు ఆఫీస్కి మన బాలు సారు, శైలజ మేడం ఒకే క్యాబ్లో వచ్చారండి. ఏం మాట్లాడుతున్నావు? నిజమండి బాబు. పైగా ఈ విషయం ఆఫీసులో ఎవ్వరికి చెప్పకూడదని ఒకరికొకరు ప్రామిసులు కూడా చేసుకున్నారండి.
మీరు నమ్మడలేదు కదా, రండి నాతో రండి, నేను చూపిస్తాను. రండి మేడం, రండి మేడం. కాముండండి. మేడం, ఇప్పుడు చూడండి, బాలుగారు ఏమీ తెలియనట్టు ఎంట్రీ ఇస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సింహాచలం. ఏంటి సార్ ఈ మధ్య మీరు ఆఫీస్కి లేట్గా వస్తున్నారు? ఏం లే సింహాచలం, కార్ రిపేర్ అంతే. ఆ, మరి ఎలా వచ్చారండి? క్యాబ్లో. ఒక్కరే వచ్చారండి? లేదురా, మా వీధిలో అందరినీ తీసుకొచ్చేసాను. బయట క్యూలో ఉన్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకో. నువ్వు నీ ఏదో క్వశ్చన్స్ వెళ్ళి పని చేసుకో. మేడం చూసారా బాలుగారి ముఖంలో రంగులు ఎలా మారిపోతున్నాయో? ఇలాగైతే మీ కాశీ యాత్ర, మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు తిరుపతి యాత్ర ఖాయం. నోర్మోయ్, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా? గుడ్ మార్నింగ్ బాలు. గుడ్ మార్నింగ్ రా, రా కూర్చో. నిన్న మీటింగ్ ఎలా జరిగింది? సక్సెస్ఫుల్ గానే జరిగింది. ఆపోజిట్ కంపెనీ వాళ్ళు కాస్త తోక జాడించారనుకో, కానీ మనం కూడా గట్టిగానే ఆన్సర్ చేసాంలే. పైగా ఆ కంపెనీ చైర్మన్ కూడా మనకే సపోర్ట్ చేశాడు. గుడ్. అయితే వెంటనే ప్రాజెక్ట్ వర్క్ ఫినిషింగ్కి ప్లాన్ చేసుకోవడం మంచిది. నువ్వేమైనా స్టడీ చేసావా? స్టడీయా? రాత్రంతా నా బతుకు కస్టడీ అయిపోయిందిరా. ఏంట్రా, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయావా ఏంటి? కాదురా బాబు, ఒక దెయ్యానికి దొరికిపోయాను. ఆ? దెయ్యమా? అవునరా, నిన్న రాత్రి నవ్వరా నవ్వు. నా లైఫ్ పెద్ద జోక్ అయిపోయింది. అయినా ఎవరినని ఏం లాభం, మన బాస్ ననాలి. ఆ గుదిబండం తీసుకొచ్చి నా మెడకు కట్టాడు. లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. నువ్వు మరీన్రా, అన్ని భూతద్దంలో చూడకూడదు. టేక్ ఇట్ ఈజీ. ఒకరి డిఫికల్ట్ ఇంకొకరికి ఎప్పుడు ఈజీ నిలేరా. సరే వదిలేరా. ఇదిగో ఇటు చూడు. ఇవి మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్. ఇవి మనం కంప్లీట్ చేయాల్సినవి. బాలు సార్, కార్తీక్ సార్, మీరు ఇక్కడ ఉన్నారా? అమ్మయ్యా, నాకు శ్రమ తగ్గించారండి. సార్, మిమ్మల్ని ఇద్దరిని బాస్ అర్జెంట్గా తన చాంబర్ రమ్మంటున్నారు సార్. సరే నువ్వు వెళ్ళి వస్తాం. అలాగే సార్. పదరా వెళ్దాం. పదా, మళ్ళీ ఏం ముంచుకొచ్చిందో ఏంటో. ఏముంది, ప్రాజెక్ట్ పని గురించి అయి ఉంటుంది. సరే, ఈ ల్యాప్టాప్ ఫైల్ కూడా తీసుకురా. ఓకే. May I come, కమింగ్ sir? సార్. Yeah, come in. గుడ్ మార్నింగ్. morning, Very sir. good morning, guys. Please take your seats. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. So, నిన్న మీటింగ్ గురించి బాలు నీతో చెప్పే ఉంటాడు. ఎస్ సార్. ఫైన్. మీ వర్క్ ప్లాన్ ఏంటి? వాట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ స్ట్రాటజీ? మేము ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం సార్. లాస్ట్ మంత్ వరకు మనం వాళ్ళ కంప్లీట్ చేసి ఇచ్చిన యాడ్స్ అండ్ వాటి తాలూకు రికార్డ్స్ సార్ ఇవి. మరి బ్యాలెన్స్ ఉన్న యాడ్ సంగతి ఏంటి? అకార్డింగ్ టు దిస్, మనం వాళ్లకు ఇంకా 5 యాడ్స్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోతుంది సార్. సార్, ఇది జ్యువెలరీ యాడ్ సార్. ఇది ముంబై కంపెనీ ఓపెన్ చేసిన జ్యువెలరీ షాప్ డీటెయిల్స్ సార్. లాల్ జ్యువెలర్స్. ఈ షాప్కి పోటీగా 3 వేరే జ్యువెలరీ షాప్స్ రన్ అవుతున్నాయి. సో ఈ సంక్రాంతికి తన కాంపిటీటర్స్ని బీట్ చేయాలంటే వాళ్ళకు మంచి ప్రమోషన్ అవసరం. మనం వాళ్ళకి చేయాల్సిన ఫస్ట్ యాడ్ ఇదే సార్. మరి యాడ్ కోసం కాన్సెప్ట్ రెడీ చేశారా? ఎస్ సార్. శైలజ గారు అదే పనిలో ఉన్నారు. మేబీ ఈవినింగ్కి కాన్సెప్ట్ ఫైనల్ అయిపోవచ్చు. వన్స్ కాన్సెప్ట్ రెడీ అయితే వెంటనే 1 by 1 యాడ్ షూట్స్ ప్లాన్ చేసేస్తాం సార్. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ పర్ఫెక్ట్ సార్. వెరీ గుడ్. మరి మిగిలిన యాడ్స్ పరిస్థితి ఏంటి? నీతాలాల్ ఫ్యాషన్ వేర్. ముంబై కంపెనీ చైర్మన్ బన్వర్లాల్ వైఫ్ నీతాలాల్ దీన్ని టేక్ ఓవర్ చేస్తున్నారు. త్వరలో జరగబోయే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్కి చాలా మంది ఫ్యాషన్ డిజైనర్స్ పోటీ పడతారు. సో అంతకంటే ముందే దే నీడ్ హ్యూజ్ ప్రమోషన్. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ యాడ్ సార్. గుడ్. నెక్స్ట్
మిగిలినవి ఈజీ హోమ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ స్టాండింగ్ యాక్సెసరీస్ అండ్ సార్, ఫిఫ్త్ వన్ మోర్ ఇంపార్టెంట్, రెడ్ చెర్రీ మొబైల్ సార్. దీన్ని Mhm. బన్వర్లాల్ కంపెనీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. సో ఐ థింక్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ మోర్. Yeah, of course. So, all work plans are clear. Then, why late? Fast up the work, yaar. Okay na? శైలజ్కి చెప్పి కాన్సెప్ట్స్ వెంటనే రెడీ చేయమని చెప్పండి. ఓకే సార్. బెటర్ మీ ముగ్గురు ఒకసారి కూర్చొని డిస్కస్ చేయండి. సో దాన్ని బట్టి ఎలాంటి కాన్సెప్ట్స్ డిజైన్ చేయాలో తనకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే సార్. నవ్ యూ బోత్ కెన్ గో. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అయ్యగారు, అయ్యగారు, ఏంట్రా ఏమైంది? ఏమైందా? మొన్నేగా మిక్సీ రిపేర్ చేయించింది, అప్పుడే మళ్ళీ రిపేరింగ్ వచ్చింది. ఆ మెకానిక్ గారు పనికి రావడానికి మొత్తుకుంటూనే ఉన్నా, విన్నారా? ఇప్పుడు చూడండి. ఏది నన్ను చూడండి. ఆ ఈరేంటి బ్రేక్ డాన్స్ చేస్తున్నారు? అయ్యగారు ఏమైందండి? డాడీ సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడారు బాబు, లేకపోతే ఈ పాటికి నరకాలు నాన్ వెజ్ వండుకుంటూ ఉండేవాడిని. ఏం జరిగింది? ఈ ఎదవా మిక్సీ రిపేర్ అయిందంటే చెక్ చేద్దామని వైర్ తీశానురా, అంతే. ఇది పరిస్థితి. మిక్సీ రిపేర్ కాదు, పాడు కాదు. ఇందాక ఫేస్ పోయింది, నేను వెళ్ళి ఫ్యూజ్ పెట్టేసి వచ్చాను. ఎదవా 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 అని అబ్బా కొట్టకండి అయ్యగారు, నేనేదో చెప్పాను అనుకోండి, మీరు కూడా ఆలోచించాలిగా. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట. నేను కూడా నీకులా తయారయ్యేలా ఉన్నానురా. అయ్యగారు అది మాత్రం కుదరదండి. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడు, ఒకే ఇంట్లో 2 ఇంటెలిజెంట్స్ అస్సలు ఉండరు. ఏడ్చావులే, ఏంటి బట్టలు దుబా. ఉతుకుతానులేండి. కందిపప్పులో బాదం పప్పులాగా కోచిల మధ్య ఈ చున్నీ ఏంటి? ఓ శైలజమ్మ గారిది అయి ఉంటుంది. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. మళ్ళీ ఏంట్రా అలా గావకాకలేస్తున్నావు? కేక కాదండి, కోక. ఏంటే? శైలజమ్మ గారు డ్రెస్ తీసుకెళ్లారు గాని చున్నీ ఇక్కడే మర్చిపోయారండి. దీన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? ఫ్యాన్ కేసుకుని వేలాడరా. ఊరుకుంటాయి గారు, ఈ వయసులో నేను ఉయ్యాలు ఊగితే ఏం బాగుంటుంది చెప్పండి. దావడా రే, డౌట్ లేదురా. పూర్వజంలో నేను ఈ పిల్లినో చంపుంటానురా, అదే ఇప్పుడు వెంటాడుతుంది. పిల్లే అండి? పిల్లి కాదురా, పాపం. అలాగంటారా? బాధపడకండి, అంతో ఇంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి నేను మీకు దొరికానండి. చున్నీ గురించిగా ఇప్పుడు మీ బాధ అంతా నేను ఉతికేస్తానండి. ఏంటో పాపం అయ్యగారు. ఎన్ని గవర్నమెంట్లు మారినా వీడు మారడం కర్మరా బాబు. నువ్వే. కాదు నువ్వే. నో, నువ్వే. కుదరదు నువ్వే. ఎందుకు కుదరదు? ఎందుకంటే టీమ్ లీడర్వి నువ్వు కాబట్టి వర్క్ కూడా నువ్వే అప్పగించాలి. ఏం కాదు, మందంతా టీం వర్క్ కాబట్టి నువ్వు కూడా ఇవ్వచ్చు. ఏమన్నా? టీం వర్క్ అన్నాను కదా. శైలజ కూడా మన టీమే, మర్చిపోయావా? అయితే అందుకే తనని పిలిచి నువ్వే వర్క్ డిసైడ్ చేసి తనకు అప్పగించు. ఒరేయ్ ప్లీజ్ రా, దాంతో నా వల్ల కాదు. దాన్ని చూస్తేనే నాకు అడ్వర్టైజ్మెంట్స్ మధ్య సీరియల్ చూసినట్టు చిరాకేస్తుంది. పైగా నేను తనకి వర్క్ లో షేర్ ఇస్తున్నానంటే మేడం గారికి కొమ్ములు కిలోమీటర్ వెళ్తాయి. వీడికి ఇలా కాదు. నువ్వెవరివి? తనకంటే హై పొజిషన్లో ఉన్న టీం లీడర్వి. తను నీ కింద ఎంప్లాయ్. నువ్వు చెప్పినట్లు చేసి తీరాల్సిందే, అంతే. ఎస్, ఐఎమ్ టీమ్ లీడర్. రమ్మను. ఆ దయ్యాన్ని వెంటనే రమ్మని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్, మై కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కార్తిక్ గారు. గుడ్ మార్నింగ్ శైలజ గారు.
రే బాలు, గుడ్ మార్నింగ్. మీ గురించే మాట్లాడుకుంటున్నాం, అంతలో మీరే వచ్చారు. అవునా? ఎందుకండి? ఎలక్షన్స్ కదా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని మాట్లాడుకుంటున్నాం. బాలు, దేని గురించి మాట్లాడుకుంటాం? ప్రాజెక్టు గురించే కదా. కాన్సెప్ట్ రెడీ చేసావా? వాటికి సంబంధించిందంతా స్టడీ చేశాను సార్. సరే, వెళ్ళి ఎగ్జామ్ రాసేసి. స్టడీ చేయడం, రెడీ చేయడం, కాన్సెప్ట్ చేయడం, ఇలా తమరు లేట్ చేస్తూ వెళ్తే ప్రాజెక్టు మంగళమే. మీటింగ్ నిన్ననే కదరా జరిగింది, నెల తక్కువ వెదవా. మీరేం కంగారు పడకండి సార్, అన్ని కరెక్ట్ గా టైంకి రెడీ చేసేస్తాను నేను. ఓకే శైలజ గారు, కొంచెం ఫాస్ట్ అప్ చేయండి. అయ్యో భలేవారే అండి, కంప్లీట్ అయిన ప్రాజెక్టే సింగిల్ నైట్ లో రాసిచ్చాను. మరి చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా అంత స్పీడ్ గా చేసేస్తానండి. ఇదిగోండి లాల్ జ్యువెలర్స్ డిజైన్స్ అండ్ వాళ్ళ దగ్గర సేల్ అయ్యే జ్యువెలరీ డిజైన్స్. ఇదండి. ఓకేనండి, ఈవినింగ్ స్టాఫ్ అందరికీ వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎవరి వర్క్ వాళ్ళకి డివైడ్ చేయడం మంచిది. గుడ్ ఐడియా, ఐ విల్ బి దేర్. డివైడ్ చేసి నీ వర్క్ కూడా వాళ్ళకి అప్పగిస్తావా? అందరూ కలిసి వర్క్ చేస్తేనే వర్క్ టైం కి ఫినిష్ అవుతుంది సార్. సరేలే, పని చూసుకోండి. థ్యాంక్ యూ సార్. సీ యూ లేటర్. ఓకే. నిన్నిద్దరూ కలిసి రాత్రంతా చక్కర్లు కొట్టి అర్ధరాత్రి రోడ్డు మీద రబ్నే బనాది జోడి అని ఫోజులు పెట్టారు. మళ్ళీ ఉదయం కూడా ఇద్దరు కలిసి ఆఫీస్కొచ్చారు. అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? బాలు ఏమో గంటకోసారి క్యాబిన్కి పిలుస్తాడు, బయట ఏమో అసలేం తెలియనట్టు నాటకాలేస్తున్నారు. అదేమో క్యాబిన్ నుండి శోభనం పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ వస్తుంది. ఇద్దరూ కలిసి నా బుర్ర పాడు చేస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బ! ఆ శైలజ గారు ఏమంటూ ఆఫీసులో జాయిన్ అయ్యారు కానీ మీకు ఆఫీసులో అటెండెన్స్ తక్కువ, ఈ క్యాఫెటీరియాలో టెన్షన్ ఎక్కువ అయిపోయింది మేడం. నోరు మూసుకొని వెళ్తావా? అలా కాదు కానీ మేడం, నేను ఒక ఐడియా చెప్తాను, ఫాలో అయిపోండి. ఏంటది? మేడం, ఎదురుగా వెళ్ళి పోరాటం కంటే ఎన్నుపోటు పుట్టడం చాలా సులభం అండి. అంటే అంటే మీరు కూడా వాళ్ళిద్దరికి దగ్గరయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళిద్దరు దగ్గర కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలుస్తుంది. ఆలోచించుకోండి మరి. మేడం, నెలాఖరు కదా, జేబు ఖాళీగా ఉంది, మరి మహాప్రసాదం ఉండండి, మంచి కాఫీ తెస్తాను. బాలుకి ఎలా దగ్గర కావాలి? గుడ్ ఈవినింగ్ ఆల్. మీ అందరితో కొంచెం మాట్లాడాలి. సింహాచలం సార్, మిగతా స్టాఫ్ని కూడా పిలు. అలాగే సార్. మీ ఇద్దరిని కార్తీక్ సార్ రమ్మంటున్నారు సార్. చూడండి, మీ అందరికీ ముంబై ప్రాజెక్ట్ విషయం తెలిసిందే కదా. ఇప్పుడది కంప్లీట్ గా మన చేతిలోనే ఉంది. వీలైనంత త్వరగా మనం ఆ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. ఓకే, అర్థమైంది కదా అందరికీ? ఎస్ మేడం. ఫ్యాషన్ వేర్ డిజైన్స్ గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీరు రెడీ చేసే కాన్సెప్ట్కి అద్దరిపోయి డిజైన్స్ నేను చేసిస్తాను. థ్యాంక్ యూ ఉషా. వెరీ గుడ్. ఇదిగో ఈ ఫైల్లో వాళ్ళ డిజైన్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, వీటిని కూడా స్టడీ చేసి బెస్ట్ డిజైన్స్ ప్రిపేర్ చేయండి. ఓకే సార్. ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి నేను స్టడీ చేస్తాను. ఏ వంటల ద్వారా వాటిని ప్రమోట్ చేయొచ్చో నేను ప్లాన్ చేస్తాను. మేడం, మీకు తగ్గ పనే సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఇది వాళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సార్. నిషా గారు, మీకు జ్యువెలరీ డిజైన్స్ గురించి తెలుసా? తెలీదు. ఎందుకు? ఎందుకేంటండి, జ్యువెలరీ యాడ్ మేకింగ్ కి మంచి డిజైన్స్ ప్లాన్ చేస్తారని. అది నా వర్క్ కాదు. అలా అంటే నా వర్క్ కాన్సెప్ట్ రెడీ చేయడం వరకే. మరి నేను కూడా ఇవన్నీ చేస్తున్నాను కదా. నేనే కాదు, అందరూ చేస్తున్నారు. అందరూ వేరు, ఈ నిషా వేరు. నేనేం పని చేయాలో నాకు బాగా తెలుసు.
శైలజ గారు వదిలేయండి. బురదలో రాయిస్తే మన మీద పడుతుంది. మేడం మరి నాకు కూడా ఏదో ఒక పని చెప్పండి మేడం. వీళ్ళందరికీ టైంకి టీలు కాఫీలు ఇచ్చి యాక్టివ్ గా పనిచేలా చేయడమే నీ పని. అలాగే మేడం. ఏంటి ఆఫీస్ క్లోజింగ్ టైంలో అందరూ కలిసి ఉప్పర్ మీటింగ్ పెట్టారా? లేదు సార్, జస్ట్ స్టాఫ్ అందరినీ మోటివేట్ చేస్తున్నానంతే. మోటివేట్ చేయడం అంటే యాంకర్ లాగా గలగల ఓ వాగడం కాదు. అనౌన్సర్ లాగా కట్టే కొట్టే తెచ్చా అని చెప్పాలంతే. ఆహా, ఎంత బాగా నటిస్తున్నారు ఇద్దరు. వీళ్ళందరూ కబడ్డీ ప్లేయర్స్, ఈవిడ గారేమో కోచ్. మోటివేట్ చేస్తుందంట పెద్ద. ఆఫీస్ అంటే ఒక డిగ్నిటీ ఉండాలి. మన చుట్టూ ఉండే మనుషుల్ని బట్టి మనల్ని కూడా క్యాల్కులేట్ చేస్తారు. అందుకే ఇండీసెంట్ గా బిహేవ్ చేసేవాళ్ళు నా ప్రెమిసెస్ లో ఉండరు. దట్ ఈస్ బాలు. వీడొచ్చాడండి. ఏంటిది? భలేవారండి, నేను ఎంత మీ ఆఫీస్కి వచ్చినంత మాత్రాన మీరు నాకు ఎదురొచ్చి ఆహ్వానించాలా? అన్నట్టు మీ ఆఫీస్ చాలా బాగుందండి. నువ్వెందుకు వచ్చావురా? నీకు ఇక్కడేం పని? పని మీద వచ్చానండి. శైలమ్మ గారు, మీకు మా బాలుగారిని మించిన మతమార్పు అనుకుంటా. ఇదిగోండి, మీరు డ్రెస్ తీసుకెళ్లారు కానీ ఈ చున్ని మాత్రం ఇంట్లోనే మర్చిపోయారు. దీన్ని శుభ్రంగా ఉతికి బాగా ఇస్త్రీ చేసి మరీ తీసుకొచ్చాను. తీసుకోండి. బాలు గారు, మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారా?